అక్కినేని నాగచైతన్య పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన తనకంటూ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. జోస్ సినిమాతో 2009లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి కొత్త హీరో బానే ఉన్నాడే అని అనిపించుకున్నాడు. సినిమా కూడా కాలేజ్ డ్రామా కాబట్టి స్టూడెంట్ లాగా బాగా చేశాడు. ఆ తరువాత వచ్చిన ఏం మాయ చేసేవే సినిమా అయితే చెప్పక్కర్లేదు. సమంతతో సూపర్ హిట్ కొట్టేశాడు. కొత్త రకం ప్రేమ కథ, ఇంకా రొమాన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి యూత్ కి బాగా ఎక్కేసింది. ఇక నెక్స్ట్ సుకుమార్ 100% లవ్. ఇది కూడా సూపర్ హిట్ సినిమానే. తమన్నాతో కలిసి లెక్కలు ప్రేమ బానే చెప్పాడు. కథ ఇంట్రెస్టింగ్ ఇంకా ఎంగేజింగ్ గా ఉంది కాబట్టి ఈ సినిమా కూడా చైతీ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఇంకా నెక్స్ట్ దడా బెజవాడ తడాక అంత బాగా ఆడకపోయినా మనం సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల మనసుల్ని దోచేశాడు మనోడు. ఆ సినిమాలో మొత్తం అక్కినేని ఫ్యామిలీ కనిపిస్తుంది కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ నుంచి చైతూ ఫ్యాన్స్ వరకు అందరికీ ఇప్పటికీ ఎప్పటికీ క్లాసిక్కే. ఆ తరువాత కొన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా మళ్ళీ సమంతతో చేసిన మజిలీ సినిమా సూపర్ హిట్. ప్రేమం సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మళ్ళీ వెంకీ మామ, బంగారాజు లవ్ స్టోరీ సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చేసాడు మనోడు. లవ్ స్టోరీలో సాయి పల్లవితో కలిసి మధ్యతరగతి ఫ్యామిలీ డ్రామా చూపించాడు. ఆ ప్రేమ త్యాగం లాస్ట్ ట్విస్ట్ సినిమా అదుర్సు. కానీ అమీర్ ఖాన్ తో కలిసి చేసిన బాలీవుడ్ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా పెద్ద ఫ్లాప్. అలా హిందీ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీలోనే పెద్ద ఫ్లాప్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ చందు మొండేటితో కలిసి చేస్తున్న తండేల్ రిలీజ్ కి ముందే చాలా అంచనాలు పెంచేసింది. దీంట్లో కూడా సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి హిట్ పేరుని మళ్ళీ పెద్ద తెర మీద చూడొచ్చు. పైగా దేశభక్తి డ్రామా, ఇంకా పాకిస్తాన్ లో చిక్కుకుపోయిన ఒక మత్స్యకారుని కథ కాబట్టి హైప్ గట్టిగానే ఉంది. అలా కెరీర్ లోనే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగానే ఉన్నాడు. తన ప్రియసఖి శోభితా ధూళిపాలతో డిసెంబర్ 4న పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నాడు. మా పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున అక్కినేని నాగచైతన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.